పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. కాళేశ్వరం రిపోర్ట్ తప్పుల తడక అని తెలుసు. వాళ్ల నివేదిక నిలవదనే సిబిఐకి అప్పగించారు. అక్రమాలను సిబిఐ బయట పెడుతుందన్న ఈటెల. రాజ్భవన్ కు తెలంగాణ మంత్రులు, నేతలు, గవర్నర్ను కలిసిన బీసీ నాయకులు. బీసీ కోటా బిల్లును ఆమోదించాలని వినతి. కాళేశ్వరం బంతి సిబిఐ కోర్టులో ఉంది. చర్యలు తీసుకునేలా బీజేపీ కృషి చేయాలి. పారదర్శకత కోసమే సిబిఐకి ఇచ్చామన్న మహేష్. కాళేశ్వరంపై బీజేపీ వైఖరి నిజమని రుజువైంది. మేం ముందు నుంచే సిబిఐ విచారణ కోరాం. కేంద్ర మంత్రి బండి సంజయ్ ట్వీట్. రేవంత్ గొప్ప నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీలో చర్చ తర్వాతే సిబిఐకి అప్పగించారు. ప్రభుత్వ విప్ పాది శ్రీనివాస్. కాళేశ్వరంపై సిబిఐ విచారణ కోరింది నేనే. సిబిఐకి అప్పగించడంపై స్వాగతిస్తున్నా. రేవంత్ కు అభినందనలు తెలిపిన సిపిఐ నారాయణ. బీఆర్ఎస్ శ్రేణులతో కేటీఆర్ టెలికాన్ఫరెన్స్. కేసీఆర్ పై దుష్ప్రచారం చేయాలని సిబిఐకి ఇచ్చారు. ఇది రేవంత్ ఆడుతున్న నాటకం అని ఆరోపణ. కాళేశ్వరంపై 22 నెలలుగా జాప్యం చేశారు. తెలంగాణ ప్రజల ధనాన్ని తిన్నదంతా గక్కించాలి. బీఆర్ఎస్ కు పట్టిన గతే కాంగ్రెస్ కు పడుతుందన్న లక్ష్మణ్. ఇండి కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి అభినందన సభ. పోటీకి బలమైన అభ్యర్థిని ఉంచాం. తెలుగు పార్టీలను ఏకతాటిపైకి రావాలన్న రేవంత్. అన్నమయ్య జిల్లాలో చంద్రబాబు పర్యటన. పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం. ప్రజావేదిక సభకు హాజరు. చంద్రబాబు తొలి ప్రమాణ స్వీకారానికి 30 ఏళ్లు. ప్రజల రాతను మార్చిన ఘట్టమన్న పయ్యావుల. ఎన్నో ఎత్తుపల్లాలు చూశారన్న మంత్రి. ఇవాళ కడపకు మంత్రి నారా లోకేష్. రాత్రికి భారత్ ఇంజనీరింగ్ కాలేజ్ లో బస. రేపు పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. ప్రతి నెల 1వ తేదీ పేదల దినోత్సవం. నోటీసులిచ్చిన దివ్యాంగులకు పెన్షన్ ఇస్తున్నాం. వైసీపీ అసత్య ప్రచారం చేస్తోందన్న మంత్రి కొండపల్లి. తిరుపతి జిల్లాలో స్వర్ణముఖి నది ప్రక్షాళనకు శ్రీకారం. ఆపరేషన్ స్వర్ణ పేరుతో ప్రక్షాళన. జీవో జారీ చేసిన ప్రభుత్వం. మహబూబ్ నగర్ లో యూరియా కష్టాలు. రోడ్డుపై బైఠాయించిన అన్నదాతలు. మద్దతు తెలిపిన మాజీ మంత్రులు. మహబూబాబాద్ లో యూరియా ఫైట్. పోలీసుల ముందే మహిళా రైతుల గొడవ. ఒక్కసారిగా ఎగబడడంతో తోపులాట. ఎమ్మిగనూరులో ఉల్లి రైతులు వినూత్న నిరసన. మెడకు ఉరితాళ్లు వేసుకుని ఆందోళన. ఉల్లికి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్. కొత్తగూడెం జిల్లాలో కురుస్తున్న వర్షం. ఇళ్లలోకి చేరుతున్న వరద నీరు. ఇబ్బందులు పడుతున్న వృద్ధులు, చిన్నారులు. మెదక్ జిల్లాలో మంజీరా నది ఉధృతి. ఏడుపాయల దుర్గామాత ఆలయం చుట్టూ వరద. రాజగోపురంలో అమ్మవారి విగ్రహానికి పూజలు. ధవళేశ్వరం బరాజ్ కు వరద ఉధృతి. కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక. లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన. పాట్నాలో ఇండి కూటమి నేతల భారీ ర్యాలీ. ఓటర్ అధికార యాత్ర ముగింపు సభ. హాజరైన రాహుల్, తేజస్వి, హేమంత్ సోరెన్. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.